జీవన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ ఒక్క రోజులో అమలు చేయడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు 120 రోజులు 110 రోజులు దాటి 120 రోజుల వరకు అవుతుంది. రేవంత్ సర్కార్ దాటి 4 నెలలు అవుతుంది. అన్ని హామీలను ఒకేసారి అమలు చేయాలి. బోనస్ వడ్లకు బోనస్ ఇస్తాను చెప్పండి 45 రోజులు ఒక్కొక్కటి అమలు చేసుకుంటాం. బోనస్ కూడా లేరా? మేము 10,000 రూపాయలు రైతు బంధు మొత్తం 63 లక్షల మంది రైతులకు ఇచ్చాము. మీరు 15,000 ఇయ్యలేరు, 10,000 ఇయ్యలేరు, మొత్తం ఎకరాలకు ఇయ్యలే. 4 ఎకరాలకు ఇచ్చారు కూడా 80% 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇయ్యలేరా? 80% ఇచ్చేసాం. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు ఖజానాన్ని ఖాళీ చేసి పెట్టడం కారణంగా కొంత సర్దుబాటు చేయాల్సి వస్తుంది అని చెప్పి అవసరం లేదు. బడ్జెట్లో మేము లెక్కలు రాసేదంతా డబ్బులు ఉండవు సార్. బ్రీఫ్ కేసు పట్టుకొస్తారు కదా ఈటల రాజేందర్ నుంచి హరీష్ రావు దాకా, ఆ బడ్జెట్లో పైసలు ఉండయి. అది ఫోటో కోసం బ్రీఫ్ కేసు తీసుకొస్తారు. వీళ్ళు రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారు అనుకో, లంకె బిందెలు అనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంచుకొని వచ్చినా అంటే లంకె బిందెలు మరి నువ్వే అన్నావు సెక్రటరేట్ కింద ఉన్నాయని చెప్పి తవ్వుకో. లంకె బిందెలు ఉండయి, డబ్బులు ఉండయి ప్రభుత్వాల దగ్గర. ఇలా దేశాల అభివృద్ధి చెందినటువంటి అమెరికా, రష్యా, చైనా దేశాలు కూడా ఇవాళ అప్పుల పాలై ఉన్నాయి. భారతదేశం కూడా మోడీ గారు రాకముందు ఎన్ని లక్షల కోట్లు నేను అంతకు 10 అంతలు అప్పు చేసి పెట్టి ఇవాళ మోడీ గారు మీకు డాటా కావాలంటే ఇస్తారు 2 నిమిషాలు సమయం ఇస్తే. అప్పులు చేయండి ఎవరండి? అనిల్ అంబానీ నుంచి ముఖేష్ అంబానీ దాకా, అదానీ దాకా ఉన్నాయి. వీళ్ళ దాకా ద్వంద్వనీతి లేదు. రాహుల్ గాంధీ అదానీ వద్దు అంటాడు, రేవంత్ రెడ్డి అదానీ ముద్దు అంటాడు. ఇదే జీవన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి బలపడుతున్నాడు, కాంగ్రెస్ బలపడుతోంది అనే అక్కసుతో నిరాధారమైన ఆరోపణలు చేస్తోంది బీఆర్ఎస్. కారు ఖాళీ అయిపోతుందనే భయంలో, అభద్రతా భావంలో. కారు ఎప్పటి కాలుగా సార్, కారు ఓవర్లోడ్ అయింది. సర్వ పార్టీలు అన్ని వచ్చి కూర్చున్నాయి. మీ ఇంట్లో ఎవరు వచ్చారు? వేరే పార్టీలు సార్, మీరు స్నానంకి వెళ్ళినప్పుడు బాత్రూంలో నల్లా చాలు చేస్తారు. బకెట్ నిండిన తర్వాత ఒలికిపోవా? అన్ని పార్టీలలో ఇంట్లో వచ్చి కూర్చున్నారు. రంజిత్ రెడ్డితో ఓవర్లోడ్ అయింది. అలాగే రాజకీయాలు ఉంటాయి కదా. రంజిత్ తోని 5 మంది లేరు, కేకేతోని ఒక్క మనిషి కూడా లేడు, కడియం కావ్యతోని ఒక మనుషులే లేరు అసలు. ఇప్పుడు వరంగల్లో ఎంపీ టికెట్ ఎవరికి ఇవ్వాలో అని తలలు పట్టుకుంటున్నారంట. మరి అదే కదా, అంటే ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. సార్ సిగ్గుందా ఈ జాతీయ పార్టీలకు? కాంగ్రెస్ బీజేపీలకు. నగేష్ ఏ పార్టీ అండి? కడియం శ్రీహరి ఏ పార్టీ అండి? కడియం కావ్య ఏ పార్టీ అండి? రంజిత్ రెడ్డి ఏ పార్టీ అండి? ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో దానం నాగేందర్ ఏ పార్టీ అండి? మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ ఏ పార్టీ అండి? భువనగిరిలో ఏ పార్టీ నుంచి వచ్చి పోటీ చేస్తూ ఉన్నారండి? వీళ్ళకు అభ్యర్థులు దిక్కులేరు. జాతీయ పార్టీలు చంద్రమౌళి గారు అభ్యర్థులు దిక్కులేరు సార్. వాళ్ళ క్యాండిడేట్లు మేము బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. వినండి, ఒక ఉత్పత్తి కేంద్రం, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నాయకులను తయారు చేస్తుంది. నాలాంటి నాయకులు, మా అమ్మ సర్పంచ్ కాదు, మా నాయన ఉప సర్పంచ్ కాదు, అట్లాంటిది నన్ను 2 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి ఎల్పీని బీఆర్ఎస్ లో విలీనం చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయప్పుడు? 2014లోను 2018 ఎన్నికల తర్వాత 2 సార్లు ఆ పరిస్థితి ఎందుకు? రాజ్యాంగంలో 10th షెడ్యూల్ ఎందుకు పెట్టారు? రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం, రాజ్యాంగబద్ధంగా మేము చట్ట ప్రకారం కాదు. మీకు సంపూర్ణ మెజార్టీ ఉన్నప్పుడు, ప్రజలు పూర్తి మ్యాండేట్ ఇచ్చినప్పుడు ఇతర పార్టీ నాయకులు మళ్ళీ రోహిత్ గారు మీద అదే చెప్తారు 10th షెడ్యూల్ వాళ్ళు మారుస్తారని చెప్పారు. వాళ్ళు చెప్పారండి. వాళ్ళు ఏం చెప్పారంటే దీంట్లో మళ్ళీ చెప్పాలి. వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళు ఇచ్చిన హామీ గురించి నేను మాట్లాడలేదు. చట్టానికి నైతికానికి అది ఉండే కాబట్టి దాని ప్రకారం 3/4 నేను అనేదానికి చట్టానికి నైతికానికి చాలా తేడా ఉంది. అసలు పార్టీల నాయకులు వద్దా? పార్టీ ఫిరాయింపులకు కర్త కర్మ క్రియ ఈ దేశంలో ఎవరున్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్రంలో, సమైక్య రాష్ట్రంలో 2007లో ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో మా పార్టీ ఎమ్మెల్యేలు 7 నుంచి 11 మందిని గొర్రెలను జంగిట్లో బర్రెలను కొన్నట్టుకున్నది ఈ కాంగ్రెస్ పార్టీ. అసలు దీని కర్త కర్మక్రియ కాంగ్రెస్ పార్టీ. ఫాదర్ ఆఫ్ ద కరప్షన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు మమ్మల్ని అవినీతి అంటారు. మమ్మల్ని చెప్పండి సార్. ఇప్పుడు ప్రసాద్ గారు చెప్పండి. పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ 4 కుటుంబ సభ్యులు తప్ప ఎవరు ఉండరు. 2001లో ఎవరు ఉండండి మా పార్టీలో? 2001లో ఒకే ఒక్కటి 10,000 అడుగుల జర్నీ అయినా కానీ ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. కావాలంటే మౌలి గారికి రండి. 10,000 అడుగులు నేను పోవాలనుకుంటే ఒక్క అడుగే స్టార్ట్ అవుతుంది. ఒకే ఒక్కడు దమ్మున్న ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ఒకే ఒక్కడు బయటకు వచ్చిండు. ఆ ఒక్కడితోనే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని విస్తరించాం. 60 లక్షల మంది సభ్యులు మా పార్టీలో ఉన్నారు. ఏం ఖాళీ అవుతారండి?
కడియం శ్రీహరితో 3 పోలేదు, కేకేతో 4 పోలే, బొంతురాముతో 3 పోలే, దానం నాగేందర్తో ఎవరు పోయారు? అంటే ఒక్కొక్కరితో లెక్కేసుకుంటే 10 మంది అయిపోతున్నారు. జీవన్ రెడ్డి గారు మీరు అన్నట్టే ఒక్కొక్క అడుగులాగే ఒక్కొక్క కడియం శ్రీహరి, దానం నాగేంద్ర వీళ్ళందరూ కూడా 60 లక్షల మంది అవుతారంట కదా. ఎక్కడ 60 లక్షల మంది అయ్యారు? ఎక్కడ అయ్యారు చెప్పు నాకు. పార్లమెంట్ ఎన్నికల అనంతరం 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేసిరన్నట్టు మాట్లాడుతారు. మీరు జర్నలిస్ట్ అయ్యుండి మీరు 10 లక్షల మంది ఫోన్ ట్యాపింగ్ చేయాలంటే 10 లక్షల మంది సిమ్ములు, ఎన్ని ఆఫీసులు, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలా, ఎక్కడ ఆఫీసులు పెట్టిరు, మీరు అట్లా మాట్లాడుతారు. 10 లక్షల మంది పోయిర్రా. కేకేతో ఒక ఫోటో ఒక విజువల్ వేయండి, డెస్క్ నుంచి శ్రీధర్ గారు ఒక విజువల్ వేయండి, కేకేతో చేయండి. ఒకటే కాంగ్రెస్ కండువాలు కూడా లేదు అలా. పాపం ఎందుకు మాట్లాడతారు ప్రసాద్ గారు? ఊరికే మాట్లాడాలంటే మేము కూడా మాట్లాడచ్చు. అనర్గళంగా అరగంటగా ఇంకా 2 గంటలైన ఆర్టీవీతో మాట్లాడతా. వీళ్ళతో ఏమైందండి? ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుస్తారు. రైల్వే బోగి లాంటిది టీఆర్ఎస్ పార్టీ. అదే ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుస్తారా? ఉంటాడు, ఎప్పుడు బోగి ఫుల్ ఉంటుంది మాది.